ఎంతో సాధన ఇంత ఆర్గనైజ్ చేసిన సార్తో పాటు ఉంటుంది సార్ జిల్లా వాళ్ళందరికీ सबका नेल्लूर कमिटी अंदर स्टेज దగ్గరికి రావాలి వన్ బై వన్ నేను పేర్లు చదువుతా వచ్చేవాళ్ళు పేర్లు చదువుతారు విశాఖ వాళ్ళు విశాఖ ప్రదర్శించుకోవాలి సార్తో నెక్స్ట్ మార్కెట్ గారు ఐశ్వర్య రావు మంచి కారణి నాయకుడు చెప్పబడుతుంది అలాగే రమేష్ గారు కూడా సార్ అందరూ కోరిక సార్తో సంతానం తీసుకోవాలి వాళ్ళతో నార్మల్గా సార్తో సర్కారు ఎంత ఖర్చు పెట్టుకుంటా మరి ఒక సన్మానం లభించాలి కాబట్టి వాళ్ళ యాన్యువల్ డైరీస్ని ఒక్కొక్క జిల్లాలో పెట్టుకోవడం ఈసారి మన యొక్క నెల్లూరు జిల్లాలో ప్రత్యేకించి రంగనాథ స్వామి యొక్క పాదాల వద్ద ఈ యొక్క సబ్కా యొక్క డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరపడం దానికి మా విష్ణుకుమార్ రాజు గారు మా భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా వారు ఇక్కడికి రావడం వారు స్వయంగా ఈ కష్టాలు అనేక సంవత్సరాల నుంచి అసెంబ్లీలో కూడా ప్రస్తావిస్తున్నారు. నేను చెప్తున్నది ఒకటే, ఈ నెల్లూరు గడ్డ చాలా చైతన్యవంతమైన ప్రాంతం. గత 15 సంవత్సరాలుగా నా యొక్క అనుభవం ఏంటంటే ఈ యొక్క కాంట్రాక్టర్ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో పూర్తిగా కార్పొరేట్ స్థాయికి వెళ్ళిపోయింది. ప్రభుత్వాలు ఈ విషయంలో ఆలోచించాలా. కొంత స్థాయి వరకైనా సరే ఈ చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్లకి అవకాశాలు ఇవ్వకపోయినట్టయితే లక్షల కోట్ల రూపాయలు కేవలం ఒకళ్ళ ఇద్దరు చేసినట్టయితే ఈ వ్యవస్థలో సమూలమైనటువంటి చాలా ఇబ్బందులు వస్తాయి. ఇవాళ ఈ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ అందరూ కూడా సబ్ కాంట్రాక్టర్స్ అయిపోతున్నారు. సబ్ కాంట్రాక్టర్స్కి వాళ్ళు పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిల్స్ రాకుండా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపున సబ్ కాంట్రాక్టర్స్ ఇబ్బంది, రెండోది ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళకి సకాలంలో బిల్లులు ఇవ్వకపోయినట్టయితే ఈ వ్యవస్థ దెబ్బతింటుంది. కాంట్రాక్టర్ అంటే వాడు ఎవడో దోపిడీ కాదు. కాంట్రాక్టర్ అనేటువంటి వాడు సమాజంలో ఒక భాగం. ఆ యొక్క నిర్మాణ వ్యవస్థలో వాళ్ళు కూడా భాగస్తులు. అందువల్ల వాళ్ళని సరైనటువంటి దృక్పథంతో వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినకుండా వాళ్ళ బిల్స్ సకాలంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నేను సబ్కా స్టేట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ అండి వరప్రసాద్ నాయుడు. మేము 2019లో తిరుపతిలో వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఫస్ట్ టైం డైరీ లాంచింగ్ స్టార్ట్ చేశాము. దాని తర్వాత 7వసారి నెల్లూరు జిల్లాలో సింహపూరి గడ్డ మీద 7వసారి రంగనాథ స్వామి పాదాల ఆశీస్సులతో మా నెల్లూరు జిల్లా కమిటీ మొత్తం 16 మంది కలిసి ఒక యూనిటీగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తూ, అలాగే స్టేట్ కమిటీ మా అధ్యక్షులు పాత అధ్యక్షులు అందరి సహకారంతో విజయవంతంగా చేశాము. ఇలాగే ఇంకా ఎన్నో చేసి కాంట్రాక్ట్ డేగా 29వ తారీఖు డిసెంబర్ 29వ తారీఖు కాంట్రాక్ట్ డేగా గుర్తించాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. మాకు సహకారాలు అందిస్తూ బీజేపీ ఫోన్ లీడర్ గారు విష్ణుకుమార్ రాజు గారికి, నెల్లూరు గడ్డ సింహపూరి గడ్డ ఆర్టీసీ చైర్మన్ గారు సురేష్ రెడ్డి గారు మా గురువు గారికి, మా ప్రెసిడెంట్ గారికి, ఎక్స్ ప్రెసిడెంట్, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే నా తోటి కాంట్రాక్టర్లు మిత్రులు డిపార్ట్మెంటు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ధన్యవాదాలు.